హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషిక ఫుల్గా డ్రింక్ చేసి ఉన్న యువరాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే నిషిక, జగదాత్రి, కేదార్ ముగ్గురు వెళ్ళి సోనీ ఇంట్లో చూసేసరికి యువరాజ్ ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు. ఇంకా అది మాత్రమే కాకుండా జగదాత్రి దివ్యాంక కూడా ఇక్కడే ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నిషిక. ఆల్రెడీ నిషికలో జగదాత్రి తన కోసం ప్రాణాలకి కూడా తెగిస్తుంది అనే పశ్చాత్తాపం మొదలైపోతుంది. సో దివ్యాంకని చూసి నిషిక ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. నువ్వు నువ్విక్కడ అననేలోపు, నిషి నాకు ఒక చిన్న వర్క్ ఉంది, అందుకే ఇటువైపు వచ్చాను అనేసరికి అబద్ధాలు బాగా చెప్తుంది దివ్యాంక. చూడు నిషి, వీళ్ళిద్దరూ కావాలని యువరాజ్ని ట్రాప్ చేయాలని ఎంత చేస్తున్నారు. నిన్ను ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పాలి అని, నువ్వు బాధపడాలి అని, నీ సఫోకేషన్ కోసమే ఇంత పక్కా ప్లాన్ వేసింది దివ్యాంక అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా దివ్యాంక దగ్గరికి వచ్చి దివ్యాంక చెంప పగలు కొడుతుంది. నిన్ను ఎంతలానో నమ్మాను, మా వాళ్ళు ఎంత చెప్తున్నా నీకు ఎన్నోసార్లు హెల్ప్ చేశాను, కానీ నువ్వు నేను ప్రాణంగా ప్రేమిస్తున్న నా భర్త యువరాజ్ నుండి నన్ను దూరం చేయాలి అనుకున్నావు. నీకు నీకు ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు అని ఇంకా బాగా కొట్టబోతుంటే దివ్యాంక తప్పించుకొని అక్కడిని వెళ్ళిపోతుంది. ఇంకా సోనీ కూడా మెల్లగా జారుకుంటుంది. యువరాజ్ని తీసుకొని కారులో ఇంటికి బయలుదేరుతారు. జగదాత్రితో నిషిక, ఇంటికి నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అడగగానే, నేను ఆ ఇంటికి వెళ్ళగానే హ్యాండ్ బ్యాగ్ గమనించాను. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదో కాదు, దివ్యాంకది అని తెలుసుకున్నాను. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 రూమ్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ రూమ్ డోర్ లాక్ చేసింది, రైట్ సైడ్ది ఓపెన్ చేసింది, అంటే ఖచ్చితంగా తను లెఫ్ట్ సైడ్ రూమ్లోనే ఉంటుంది కదా అని అంటుంది జగదాత్రి. ఇంకా నిషిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. యువరాజ్ని ఇంటికి తీసుకువస్తారు. యువరాజ్ని ఆ స్థితిలో సిచ్యువేషన్లో చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు కౌశికి అండ్ సుధాకర్. వెంటనే ఇంకా జగదాత్రి నిషిక వాళ్ళతో, నిషి ఏంటి యువరాజ్ ఇలా ఉన్నాడు, అర్థమైంది, వీడికి పార్టీస్ అంటే బాగా మక్కువ ఎక్కువ, కాబట్టే ఏ పబ్లోనో పడిపోయి ఉంటాడు, అంతే కదా, రోజు ఆఫీస్కి వెళ్ళొస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు అనుకున్నాను, కానీ వీడు ఇలా అయిపోతాడని నేను అస్సలు అనుకోలేదు అని బాధపడుతుంటే, వదిన వెళ్ళింది అక్కడికి కాదు వదిన, వెళ్ళింది ఆ నిషి సోనీ వాళ్ళ ఇంటికి అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఏంటి, సోనీ సోనీ వాళ్ళ ఇంటికా, అయినా సోనీ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాడు అని అనేసరికి, వదిన ఖచ్చితంగా దీని వెనకాల ఏదో పెద్ద కుట్రే ఉంది వదిన, ఆ కుట్ర ఏంటో మనం తెలుసుకొని తీరాలి అని చెప్పి గట్టిగా అంటుంది జగదాత్రి. ఏందమ్మి, ఏంది కుట్ర గిట్ర అని ఏదేదో మాట్లాడుతున్నావు, ఆ దివ్యాంక ఎట్లాంటిదో మాకు బాగా తెలుసులే, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నిషి తనంతా మాట్లాడుతుంటే నువ్వేంటేం మాట్లాడవు అనేసరికి ఇంక వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట నిషిక. ఏం మాట్లాడమంటారు అత్తయ్య, ఏం మాట్లాడమంటారు, దేని గురించి చెప్పమంటారు మీరు? హా? యువరాజ్ నిజంగా తాగి పడిపోవడం గురించి చెప్పమంటారా, లేకపోతే ఇంకా వేరే వాటి గురించి చెప్పమంటారా? చూడండి, ఒక్కటి మాత్రం నిజం, నా అక్క, నా జగదాత్రి ఇవాళ లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. నేను ఇవాళ మీ ముందు ఉన్నాను అంటే దానికి కారణం నా అక్క జగదాత్రినే అని అంటారు. అమ్మి, ఈ లేదో నిన్ను మాయ చేశారు, నువ్వు నువ్వు ఇలా మాట్లాడవు, నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వు అననేసరికి ఒక్కసారిగా అత్తయ్య, నిజమే, నేను మీ కోడల్ని కాదు, నేను జగదాత్రి చెల్లెలిగా మాట్లాడుతున్నాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా సమాధానం చెప్తుంది నిషిక. నిషికాలో వచ్చిన అతిపెద్ద చేంజ్ని చూసి షాక్లో ఉండిపోతుంది వైజయంతి. ఏంది ఈ అమ్మి నిషిక కూడా ఇలా మారిపోయి ఉండేది అని అనుకుంటుంది. వెంటనే జగదాత్రి చేయి పట్టుకుంటుంది. నిషిక, అక్క, నువ్వు నీ ప్రాణాలకి తెగించి మరి నన్ను కాపాడావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అక్క అని అంటుంది. నిషి, చెప్పాను కదా, నువ్వు నా బాధ్యత, ఎప్పటికీ నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను అని జగదాత్రి నిషిక చేయిలో చేయి వేసి చెప్తుంది. ఇంకా అలా నిషిక హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి వైజయంతి జగదాత్రి వైపు కోపంగా చూస్తూ,
అమ్మీ, ఈరోజు నువ్వు నిషికని లాక్కొని ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పి తీరుతా అని అంటుంది వైజయంతి. చూడండి, నేను ఎప్పుడూ ఎవరిని లాక్కోవాలి అని ప్రయత్నించను. మనలో మంచితనం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మంచే నేర్చుకుంటాం, మంచే నేర్పిస్తాం. మన ఒంట్లో విషం ఉంటే అప్పుడు మనం కూడా విషమే అవుతాం. అర్థమవుతుందనుకుంటా. నిషికాలో ఉన్న విషం తొలగిపోయింది. ఇప్పుడు మీలో ఉన్న విషయాన్ని కూడా త్వరలోనే తొలగిస్తానని మీకు మాటిస్తున్నాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. జగదాత్రి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. వైజయంతి ఇది ఇలా ఉండగా జగదాత్రి పాపం అలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కేదార్ జగదాత్రి దగ్గరికి వస్తాడు. వచ్చి జగదాత్రి వైపు చూస్తూ, దాత్రి, నువ్వు భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, నేను హెల్ప్ చేయనా అని అంటారు. వద్దులే కేదార్, నీకెందుకు శ్రమ అని అంటారు. అయ్యో, ఇది శ్రమ కాదు, ఇది నా అదృష్టం. ఎందుకంటే నీలాంటి అమ్మాయికి, ఇంత మంచి అమ్మాయికి తినిపించాలి అంటే నాకు అదృష్టం ఉండాలి కదా అని అంటాడు. ఇంక వెంటనే, ఏంటి బిస్కెట్స్ వేస్తున్నావా అని అంటుంది. లేదు దాత్రి, నిజం చెప్తున్నాను, నీకు తినిపించాలంటే నేను ఎంతో అదృష్టవంతుని అవ్వాలి కదా అని చెప్పి ఇంకా అలా కేదార్ తన చేత్తో పాపం జగదాత్రికి భోజనం తినిపిస్తారు. ఇంకా జగదాత్రి అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ అలా నిద్రలేచి చూసేసరికి నిషిక యువరాజ్ దగ్గర కోపంగా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా యువరాజ్ లేచి, నిషి, గుడ్ మార్నింగ్, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు. కేదార్, నిన్న రాత్రి ఏం జరిగిందో నీకేం గుర్తులేదా అని అడుగుతుంది. ఏం జరిగింది, ఏముంది గుర్తుపెట్టుకోవడానికి అని అంటారు. నీకు నిజంగా ఏమీ గుర్తు రావటం లేదా అని అడుగుతుంది. అంటే అది అననేలోపు ఒక్కసారిగా వీడియో అంతా చూపిస్తుంది. ఆ ఇంట్లో తాగేసి పడిపోవడం అండ్ వాళ్ళు తీసుకురావడం చూసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు యువరాజ్. నిషి, నేను సోనీ ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ నేను వెళ్ళడానికి ఒక కారణం ఉంది నిషిక అని అంటారు. వద్దు, నాకు నువ్వేమీ చెప్పొద్దు, నేను నిన్ను అర్థం చేసుకోగలను. కావాలని వాళ్ళని ట్రాప్ చేయాలని చూశారు, అదేగా నువ్వు చెప్పాలి అనుకుంటున్నావు. సరే, నేను నమ్మేశాను, ఇకపై జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడిని వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఎప్పుడు కోప్పడి చిరాకు పడే నిషి ఇలా మాట్లాడుతుంది? ఒకవేళ ఏదైనా ఏదైనా ఉందా, దీని వెనక ఏదైనా రీజన్ ఉందా అని చెప్పి ఆలోచనలో పడతారు. ఇంకా జగదాత్రి నిషిక దగ్గరికి వచ్చి, నిషి, నీలో వచ్చిన ఈ మార్పును చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలా మారాలనే నేను ఎప్పటి నుండో కోరుకుంటున్నాను అని చెప్పి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా పాపారాయుడు అయితే వైజయంతి వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి, అమ్మి శ్రీవల్లి, నేను నిన్ను తీసుకువెళ్తానని చెప్పుండాను కదమ్మీ, వస్తున్నాను అని అంటారు. ఒక్కసారిగా ఇంక శ్రీవల్లి, వద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు మావయ్య అని అంటుంది. అప్పుడే కౌశికి ఏమో, అది కాదు మావయ్య, ఇంకా తను మెంటల్గా సిద్ధం అవ్వలేదు అని అంటుంది. తను అవ్వకపోయినా పర్లేదమ్మీ, ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళాలి కదా, కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తను ఖచ్చితంగా నాతో పాటు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తాడు. ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట శ్రీవల్లి. లేదు, నేను రాలేను అనేసరికి అప్పుడే, నువ్వు వెళ్ళాలి శ్రీవల్లి అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఏంటి, నేను వెళ్ళాలా, ఏం మాట్లాడుతున్నారు వదిన మీరు అని అంటారు. అవును శ్రీవల్లి, నువ్వు వెళ్ళి తీరాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెళ్ళాకేం చేయాలో, ఎలా ఉండాలో నేను నీకు చెప్తాను అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఇంకా జగదాత్రి అయితే. సో ఇంకా అలా శ్రీవల్లి బ్యాగ్ తీసుకొని పాపారాయుడు వెనకాలే వెళ్తుంది. వెళ్ళిన వెంటనే ఇంకా తన్ని ఫాలో అవుతూ జగదాత్రి కూడా వెళ్తుంది. అప్పుడే నిషిక, జగదాత్రి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవే అని అంటుంది. సరే నిషి, నువ్వేం కంగారు పడొద్దని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా వెళ్తుందనమాట తనైతే. వెళ్ళి ఇంకా అలా ఫాలో అయ్యి చూసేసరికి శ్రీవల్లిని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు పాపారాయుడు. అమ్మీ,
నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండాను తెలుసా? ఎందుకంటే నువ్వు ఇక బ్రతకవు కాబట్టి అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు అని అంటుంది. అవునమ్మీ, నేను నిజమే చెప్తున్నా, నిజమే మాట్లాడుతున్నా. చూడు, ఒకటి ఏంటంటే నువ్వు ఆ కేదార్ గడి సొంత చెల్లెలివి. ఇవన్నీ సుహాసిని కూతురువి కాబట్టి సుహాసిని పైనుండి వింటానే ఉంటుంది. ఆ సుహాసిని విన్నా పర్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళే తన దగ్గరికే కదా, తన దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు, సరేనా అని చెప్పి ఇంక చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది శ్రీవల్లి. మావయ్య, అంటే మీరు అని అనేసరికి, అవును, నిన్ను ఇప్పుడు నేను చంపేస్తున్నా అని చెప్పి కత్తి తీసుకొని ఇంకా చంపేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యేసరికి ఒక్కసారిగా అక్కడికి వచ్చి కత్తి పట్టుకొని ఇంకా బయలుదేరుతుంది జగదాత్రి. వచ్చేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ఆ పాపారాయుడు. ఏందమ్మీ, ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా ఏంది? నన్ను బెదిరించాలనుకుంటున్నావా? నువ్వు ఎప్పటికీ నన్ను బెదిరించలేవు అమ్మీ జగదాత్రి. ఎందుకంటే నీకంటే నాకు బలం ఎక్కువ. నువ్వు ఒంటరిగా వచ్చినట్టున్నావు, నువ్వెట్లా బయటికి పోతావో నేను కూడా చూస్తా అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా జగదాత్రి రాయుడు చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా రాయుడు అయితే షాక్లో ఉండిపోతాడు. ఆ పాపారాయుడు షాక్లో ఉండి అలా చూస్తూ ఉండిపోతాడు. చెయ్యి గట్టిగా మెలితిప్పి, అంటే నువ్వు ఈ శ్రీవల్లిని చంపేస్తానంటే మేము ఊరుకుంటామనుకుంటున్నారా రాయుడు బాబాయ్ గారు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా ఉండిపోతాడనమాట పాపారాయుడైతే. చూడండి బాబాయ్ గారు, మీరు ఎప్పుడు క్షేమంగా ఉండాలనే మేము కోరుకుంటాం, కానీ మీరిలా చేస్తూ ఉంటే మేము ఎందుకు చూస్తూ ఉంటాం? ఉండం కదా. అందుకే మేమొకటి డిసైడ్ అయ్యాం. చూడు, నువ్వు శ్రీవల్లికి చనిపోయే ముందు కొన్ని నిజాలు చెప్పావు, అలానే నేను కూడా నువ్వు చనిపోయే ముందు కొన్ని నిజాలు చెప్పాలి అనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడనమాట పాపారాయుడు. కేదార్ అని అనేసరికి కేదార్ గన్ పట్టుకొని వస్తాడు. ఒక్కసారిగా కేదార్ని చూసి షాక్లో ఉండిపోతారు. ఏందమ్మీ, మీరు మీరు ఎవరు? మీరు రౌడీలా? రౌడీలా అని చెప్పి అడుగుతారు. రౌడీలు కాదు, మీలాంటి రౌడీలకి గడగడ వణికించే పోలీసుని మేము అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారనమాట. పాపారాయుడు, ఏంటి పాపారాయుడు మావయ్య గారు, మిమ్మల్ని చంపుతాం అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. మిమ్మల్ని చంపేంత పాపాత్ములం మేము కాదు. కానీ మీ దగ్గరే నిజముంది. సుహాసిని మీరే చంపారు అని అందరి ముందు అత్తయ్యగారిని చంపింది మీరేనని నిజం ఒప్పుకొని లొంగిపోవాలి. లేకపోతే ఎన్కౌంటర్లో పైకి పోతారు. మీ ఇష్టం. ప్రాణమా ప్రెస్ మీటా? ప్రాణమా ప్రెస్ మీటా అని అడుగుతుంది జగదాత్రి. ఇంక వెంటనే ఆలోచనలో పడతాడనమాట పాపారాయుడు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు పాపారాయుడు మావయ్య? శ్రీవల్లిని చంపలేకపోయారు, నన్ను చంపలేకపోయారు, ఇప్పుడు మీరు చావు బ్రతుకుల్లో ఉన్నారు. అయినా సరే మీకు ఇంకా ఏమనిపించటం లేదా అని అంటాడు కేదార్. లేదా బుడా, నేను నేను నిజం ఒప్పుకుంటాను అని అంటారు. అది మీ ప్రాణాల కంటే మీకేది ఎక్కువ కాదని మీరు బాగా ఆలోచించుకున్నారు. ఈ ఆలోచనే అందరి విషయంలో ఉంటే ఇంకా బాగుంటుంది, రండి అని ఇంకా అలా తీసుకొని వెళ్తారు. ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు. ఒక్కసారిగా టీవీలో వాళ్ళ అన్నయ్యని చూసి షాక్లో ఉండిపోతుంది వైజయంతి. ఇదేంది, అన్నయ్య ఇట్ట దొరికిపోయి ఉన్నాడు అని అనుకుంటారు. పెట్రోలింగ్కి మేము వెళ్ళినప్పుడు పెట్రోలింగ్కి మేము వెళ్ళినప్పుడు శ్రీవల్లిని ఈయన కిడ్నాప్ చేయడం మేము గమనించి మా స్టైల్లో ఎంక్వైరీ చేశాం. సో ఇతను కొన్ని నిజాలని బయట పెట్టాడు, మీ నోటితోనే చెప్పండి అని అంటారు. సుహాసిని ఒక అమ్మాయి, తన్ని నేను చంపేస్తుండా వ్యక్తిగత కారణాల వల్ల. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని వాళ్ళ కూతుర్ని కూడా చంపేసి పాపం కడుక్కోవాలనుకున్నా, కానీ ఇలా జరుగుండది అని అంటారు. ఒక్కసారిగా ఇంక అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంక వైజయంతి, అయ్యో అన్న, ఇదేంది నిజమంతా ఒప్పేసుకుంటున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటే సుధాకర్, చేసిన పాపం ఎప్పటికైనా తిరిగి వస్తుందే, ఇదిగో ఇలాగే జరుగుతుంది
ఆ పాపం అనేది జన్మ జన్మలా వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు చూడకపోయినా మేము అంతా బాగానే ఉన్నాం, మాకేమీ జరగదు, మేం పాపం చేసేస్తాం అనుకుంటే ఆ పాపం ఎప్పటికైనా వేటాడి వెంటాడుతుంది. అది ఎవ్వరికైనా తగలచ్చు అనే విషయం ఇప్పుడు నీకైనా అర్థం అవ్వాలి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు సుధాకర్. కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది వైజయంతి పాపారాయుడు అరెస్ట్ అయ్యాడని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.